2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మోడీజీకి స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించాడు మన చంద్రబాబు నాయుడు గారు. మోడీజీ లేకపోతే మన దేశం అధోగతి పాలైపోద్ది, మోడీజీ వల్లే ఇది అభివృద్ధి సాధ్యమైంది, మోడీజీ సూపర్, మోడీజీ బంపర్, మోడీజీ సూపర్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా లేపాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మోడీజీని ఎవరైనా తిడితే నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మోడీజీ లేకపోతే అసలు ఈ దేశమే లేదు అన్నట్టుగా లేపాడు. నారా లోకేష్ గారు వచ్చి నమో 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 వీళ్ళ ముగ్గురు భజనలు ఎనలాక జనాలు కూడా చెవులకి దూదులు పెట్టుకున్నంత అయిపోయింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎంతలా పొగిడారంటే అంతలా పొగిడారు. నిజానికి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు పూర్తి స్థాయిలో జెన్జీ చాలా యాంటీగా ఉంది. ఆ యాంటీని కూడా వీళ్ళు జెన్జీకి మద్దతు తెలపకుండా వీళ్ళు నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపారు. ఇప్పుడు సరిగ్గా ఈ జెన్జీ నరేంద్ర మోడీ గారికి ఎంత యాంటీగా ఉందంటానికి స్వయంగా నితిన్ నబీన్ గారి సొంత నియోజకవర్గం బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంకింపూర్లో ఈరోజు బై ఎలక్షన్ ఒకటి జరిగితే దాంట్లో ప్రశాంత్ కిషోర్ గారు గెలిచారు. దాదాపు 18,000 పైచిలకు మెజార్టీ ఆయనకు వచ్చింది. 30 సంవత్సరాల నుంచి కంచుకోటలాగా మెయింటైన్ చేస్తున్నటువంటి నియోజకవర్గం అది. గతంలో పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సేమ్ అక్కడ ఆ బంకిపూర్ నుంచి 98 పైచిలకు వేల ఓట్లు అక్కడ వస్తే బీజేపీకి ఈ సంవత్సరం 44,000 ఓట్లు వచ్చేలా కన్నా కష్టమైపోయింది. అంటే ఈరోజు అంత దారుణంగా ఉంది బీజేపీ పరిస్థితి దేశం మొత్తం. ఇక క్లియర్గా మాట్లాడితే ఇంకొక ఆయన, ఒక ఎంపీ రవిశంకర్ అని ఇంకొక ఆయన వచ్చేసి పిల్లిని నించోబెట్టినా కుక్కని నించోబెట్టినా మేము గెలుస్తాం అక్కడ ఆ బంకిపూర్ నుంచి అని చెప్పి ఆయన స్టేట్మెంట్. అంటే బీజేపీ వాళ్ళు ఈ దేశంలో ఎట్లా ఉన్నా కూడా మేము గెలిచేస్తామనే అహంకారాన్ని ఇక్కడ ఖచ్చితంగా ఈ జెన్జీ యువత అనేది తగ్గించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ అహంకారం అనే ఆ పెద్ద మాట ఎందుకంటున్నా అంటే పిల్లిని చూసి పిల్లిని నించోబెట్టినా కుక్కని నించోబెట్టినా గెలుస్తామనే ఆ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. అది ఎందుకు ఇవ్వాలి అంత పెద్ద స్టేట్మెంట్? అంటే ప్రజలు మీకు అంత పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? ఇక మోడీజీ మళ్ళీ ఇంకొక 4-5 సార్లు ప్రధానమంత్రి అవుతారు, ఇంకో 25 ఏళ్ళు లేనే ఉండాలని చెప్పి మన దగ్గర పవన్ కళ్యాణ్ గారు కళ్ళకు ఒత్తులు వేసుకుని కన్నీళ్లు గారుస్తూ మాట్లాడినటువంటి మాటలు జెన్జీకి మద్దతు ఇయ్యాయి అంటే మోడీ గారిని భజన చేస్తే ఇప్పుడు జెన్జీ ఆయన మీద ఆగ్రహం ఉంటుంది. ఏమన్నా నమ్మి సగం మంది యూత్ మన 2024 ఎన్నికల్లో ఓట్లేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సూపర్, బీజేపీ బంపర్ అని చెప్పి 2014లో లేపి 2018లో మళ్ళీ బయటకు వచ్చి రాజకీయ అవసరాల కోసం మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు కలిసి మళ్ళీ అదే బీజేపీ దేవుడా మమ్మల్ని గలు, అయ్యా మోడీ మమ్మల్ని గలు, మేము పొత్తు పెట్టుకుంటాం వాళ్ళు వద్దన్నా కూడా మేము పొత్తు పెట్టుకుంటాం అని చెప్పి పదే ఆయన దగ్గరికి వెళ్ళి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు బీజేపీ మీద మళ్ళీ యాంటీ అవుతుండే. ఇప్పుడు 2 రోజుల్లోనే నిజంగా గేమ్ మారింది. 2 రోజుల్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనసులో పురుగుబడి ఉంటుంది ఖచ్చితంగా. ఇదేంది ఇది? బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన సొంత నియోజకవర్గంలో 50,000 మెజార్టీ పోయిన సంవత్సరం వచ్చినా కూడా ఈ సంవత్సరం ఏంది ఎంత దారుణంగా ఓడిపోయాడు? ఇంకట్టయితే బీజేపీ మీద యాంటీ వచ్చినాయో నరేంద్ర మోడీ గారిని తిట్టే టైం వచ్చిందని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందులాగా మళ్ళీ ఉంటాడేమో భయం వేస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ స్వలాభం ఎలా ఉంటుందో మనందరూ తెలుసు. కానీ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన రాజకీయ అవసరాల కోసం ఈరోజు ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఆయన 2018లో అంతలా నరేంద్ర మోడీ గారిని తిట్టి రాష్ట్ర అవసరాల కోసం మళ్ళీ కలుస్తూ అంటాడు. మళ్ళీ రాష్ట్ర అవసరాల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేశారంటే రేపు మళ్ళీ ఇదే నరేంద్ర మోడీ గారి మీద యాంటీ రాగానే మళ్ళీ నాకు సంబంధం మోడీ అట్ట అని చెప్పి ఇదే మోడీ గారిని తిడతారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాలు ఏ పార్టీకి ఉంటుందో మనం భవిష్యత్తులో చూడబోతూ ఉంటాం. ఆయన మేబీ వస్తాడు బయటకని నేనేం చెప్పను, కానీ ఆయన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో మరి నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఉంటాయి. గతంలో ఆయన చూసిన ఆయన రాజకీయ సినారియో చూసాం కాబట్టి వ్యతిరేకత వస్తే బీజేపీ మీద వస్తాడు, లేకపోతే ఆయన పొత్తులో కలిసిన పార్టీల మీద వస్తాడు. ఒకసారి వాళ్ళని ఎత్తిరేసి హడావుడిగా నైట్ పక్క పార్టీకి వచ్చాయి, అంటే వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే రాజకీయం చేశారు చాలా సందర్భాలు. 2004లో ఓడిపోతే బీజేపీని తిట్టాడు, 2009లో ఓడిపోతే టీఆర్ఎస్ని తిట్టాడు. తర్వాత 2014 గెలవడం అదే బీజేపీని దగ్గర తెచ్చుకున్నాడు. తర్వాత 2019 ఓడిపోతానని గ్రహించి ముందే బీజేపీని బయట వేశాడు. తర్వాత నరేంద్ర మోడీ గారు బంపర్ మెజార్టీ గెలుపుతాం, మళ్ళీ బీజేపీ కావాలి 2024 ఆయన దగ్గర పోయాడు. ఇప్పుడు మళ్ళీ జెన్జీ బీజేపీ మీద యాంటీగా ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద యాంటీగా ఉంది అని గ్రహించి మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి బీజేపీని మొన్న పొగిడిన దాని మీద స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించి సూపర్ బంపర్ అని చెప్పి మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ దిప్పుతాడేమో. మరి ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు కూడా ఆ విధంగా అయితే భయపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోనే ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు పొత్తులోనే పోటీ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఏమన్నంటే రాష్ట్ర అవసరాలు అద్భుతం చేసేస్తున్నాం, సూపర్ చేసేస్తున్నాం, బంపర్ చేసేస్తున్నాం అంటే రాత్రి రాజకీయాలు మార్చేస్తారు. మొత్తం అద్భుతం అంటే రాత్రి మొత్తం తిప్పుతాడు.